పార్లమెంటు ఎన్నికలలో నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల ముఖ్య నాయకులతో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ బంగూరు లక్ష్మయ్యల ఆధ్వర్యంలో సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలలో నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డుల ముఖ్య నాయకులతో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ బంగూరి లక్ష్మయ్యల ఆధ్వర్యంలో సన్నాహ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలోని అన్ని వార్డులో ఇతర పార్టీలకు చెందిన వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతి వార్డులో పాత కొత్త అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలన్నారు. నూతనంగా పార్టీలో చేరిన వారితో మెజార్టీ మరింత పెరగాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే పార్లమెంటు ఎన్నికల్లో కుందూరు రఘువీరారెడ్డికి ఎక్కువ మెజార్టీ రావాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కుందూరు రఘువీరారెడ్డికి 1,00,000 మెజార్టీ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన హామీని మనం నెరవేర్చి ఆయన గౌరవాన్ని మరింత పెంచాలన్నారు. మెజార్టీ ఎక్కువ వచ్చిన గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత అన్ని గ్రామాలలో, వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు ఆలకుంట్ల మోహన్ బాబు, బుర్రి రజిత యాదయ్య, బోగరి ఆనంద్, పల్రెడ్డి వెంకటరెడ్డి, యాదయ్య, ఆలకుంట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ లక్ష్మయ్య గారికి మరియు స్థానిక గ్రామశాఖ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజలి గారికి మరియు ఎంపీటీసీ ఎల్లారావు గారికి, మాజీ సర్పంచ్ శంకర్ గారికి మరియు ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ ఎల్లయ్య గారికి, ఎక్కడ ఉన్నా ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని నాకు నేర్పించినటువంటి మన జెడ్పీటీసీ గారు లక్ష్మణ గారికి మరియు నా కుటుంబ సభ్యులైనటువంటి ఎంపీటీసీ గారికి మరియు అధ్యక్షులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి, వేదికలు అలంకరించిన వేదిక ముందు ఉన్న ఎంతో మంది గొప్ప నాయకులకి, కార్యకర్తలకి, నా కుటుంబ సభ్యులకి దండపల్లి ఎంపీటీసీ గారి పుత్రుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చింత నరసింహ, కాటం శ్రీను, బొడ్డుపల్లి శ్రీకాంత్, యువకులు యువజన నాయకులు, ముంత మల్లయ్య గారు, యాదవ సంఘం నాయకులు, సందా నగేష్, ప్రాథమిక పాఠశాల చైర్మన్. 157 దాంట్లో 232 వచ్చింది. 151 బూతుల 148 వచ్చింది. 3 బూతుల అంటే 155 బూతుల 80 అంటే మైనస్ అంటే 700 సమానం వచ్చింది. దీంట్లో అంటే సెకండ్ హ్యాండ్ మనం పోల్చుకోవాలి. ఎప్పుడైనా టీఆర్ఎస్ పోల్చుకున్నాం కాబట్టి 20 లీడ్ వచ్చింది, సమానం వచ్చినాం. 4 బూత్ అంటే 150 బూతుల 340 వచ్చినాం, 40 ఇచ్చినాం. ఇది హైయెస్ట్ వచ్చింది ఈ బూత్. ఎవరు 150 ఎవరిది బూతు? దండపల్లి కూడా బాగా చేసినందుకు ఇక్కడ ఉన్న పాత క్యాడర్ను కూడా బాగా కష్టపడ్డారు. మన ఎలక్షన్ ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎలక్షన్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రెసిడెంట్ సవాళ్ళకి తీసుకొని ఎలక్షన్ మీరు అధికార పార్టీ ఉన్నా కానీ మీ దగ్గర ఆయన కంటే ఎక్కువ అధికార ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చినాయి. అంటే ఆయన పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఎవరు పని చేసినట్టు లేదు. అది అందుకని ఆయన అన్న కూడా వచ్చిండు. మళ్ళీ ఆయన ఓడిపోయింది కాక ఆయన అన్న వచ్చిండు. ఇక ఆయన అన్న మనం మాట్లాడుకోవాల్సి అవసరం లేదు. మన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గారు. రఘువీరు అన్న యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు మీ ఎంత తెలుసు, జానారెడ్డి గారు, వాళ్ళ కుమారుడు రావడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఇక్కడ రాలేకపోతుండొచ్చు కానీ పార్లమెంట్ పెద్ద 18 లక్షల ఓట్లు ఉంటాయి కాబట్టి మండల వైజ్ వస్తాడు. ఆయన బాధ్యత మనమే తీసుకొని నేను లక్ష్మయ్య గారు తీసుకున్నాను కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి మననే మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ డెవలప్మెంట్ కావాలంటూ నేను దానికి ఓకే. దండపల్లి గ్రామంలో దాదాపు ఎన్ని ఓట్లు ఉన్నాయి? 1800 ఓట్ల 1600 ఉన్నాయి దాదాపు సుమారుగా. అందరికంటే మెజార్టీ తీసుకొచ్చుకుంటే మనం గతంలో పడ్డ టీఆర్ఎస్ పార్టీ కొన్ని ఎన్ని ఓట్లు పడ్డాయంటే నాకు తెలిసి 121, 45, 166 ఓట్లు పడ్డాయి. 160 అంటే రెండు డిజిట్ అంటే 100 లోపు కావాలి. మిగతా కాంగ్రెస్ పార్టీ పెడతారు. మీరు చేసినట్టయితే
నల్గొండ కాన్స్టిట్యూషన్ మీరే టాప్. మా కూర్చోండి అమ్మా. మళ్ళీ తీసుకుంటే నాదే బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే నేను నాకే పోస్ట్ లేదు ఇప్పుడు, మీకు తెలుసు నాకే పోస్ట్ లేదు, కానీ నా పవర్ ఏందో మీకు తెలుసు, మళ్ళీ అది కూడా మీకు తెలుసు. దానికి కోమటిరెడ్డి వెంకటే కారణం. నాకు పవర్ అనేది ఏంటంటే ఆయనే బలం. నాకు నేను కౌన్సిలర్ కాకుండా, ఎంపీటీసీ కాకుండా, సర్పంచ్ కాకుండా, ఏది పోస్ట్ లేకున్నా, కానీ పనిచేసే దాంట్లో నేను డబ్బులు మాత్రం ఇవ్వ, మీరు ఏమనుకోకూడదు. మళ్ళీ గతంలో కూడా చెప్పిన, డబ్బులు ఏది కానీ పని చేస్తా. హాస్పిటల్కి వస్తా, పోలీస్ స్టేషన్కి రమ్మని వస్తా, ఎంఆర్ఓకి రమ్మని వస్తా, మీరు ఏడికి పిలుస్తారు వస్తా. మేజర్ సమస్య మనకు హాస్పిటల్ ఎక్కువ ఉంటుంది ప్రాపర్ వర్క్. దాన్ని నాకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నా వంతు అంటే నేను డబ్బులు కట్టకుండా డబ్బులు తగ్గించి పని చేస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా చేస్తారు, మనకి ఆర్ఎంఓ సూపరింటెండెంట్ బాగున్నారు, వాళ్ళు ఏది చెప్పినా రెస్పాండ్ అవుతారు. మీరు డబ్బులు ఊకే రావు కాబట్టి, ఒట్టి రావు కాబట్టి ఆ హాస్పిటల్ పోకుండా కాని పని ప్రైవేట్ హాస్పిటల్ పోవడం. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, దానికి ఎక్కువ వచ్చేటట్టు చేస్తాం. దానివల్ల నీ లోపల చెప్పినా కానీ మనబడి నలుగురు మనబడి ఉండరాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎమ్మడే గోడల చెవులు ఉన్నట్టే సెల్ ఫోన్ పెడతాడు, నీ కాడో లేకుండా వినిపిస్తాడు, అరే నీ గురించి తిట్టినాను పెడతాడు. దాన్ని ఆ రాక్షస ఆనందం అంటారు. కొంతమంది అది తయారవుతారు. వాళ్ళు మన తెలియకుండా మనలో ఉంటాడు. మనం దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ తక్కువ మాట్లాడాలి, కామెంట్ తక్కువ చేయాలి. ఏదైనా అన్నా కానీ అన్నను ఒప్పుకోవాలి. దానికి అబ్బం కాల్సిన అవసరం లేదు, గింకాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ సత్వం పంచాయతీ పెట్టుకుంటాను, ఏదైనా విషయం డైరెక్ట్ మాట్లాడతా. ఎందుకు మాట్లాడతా అంటే సార్ పోయి సార్ నాకు ఇది చేసి అది చేసి వాడు పోయి సార్ నేను ఇచ్చాడు సార్ అని చెప్తాను. ఇది జరిగి నాకే ఎక్స్పీరియన్స్. నన్ను చనిపోయింది ఓకేనా. అల్లి సైదులు యావద సంఘం లీడర్, అల్లి లింగయ్య, చింతపల్లి సైదులు, బాత్క దశరథ, పానుముల లక్ష్మణ్, చింతపల్లి రామయ్య, మేడమైన గోపాల్, బాత్క లింగస్వామి, పెందోడి పరమేష్, బుర్రా సీను, మాజీ వార్డు మెంబర్, కమ్యూనిస్ట్ పార్టీ మాజీ గ్రామ కార్యదర్శి చంద్రయ్య గారు,